హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక బిగ్ క్లాప్స్. ఎందుకంటే మీరు మీ లైఫ్లో గ్రో అవ్వాలని, ఏదో సాధించాలని అనుకుంటున్నారు కాబట్టి. అలా అవ్వాలంటే మనకున్న లేజినెస్ని ఆర్ ప్రోక్రాస్టినేషన్ని ఎలా మనం జయించాలో ఆర్ దాటాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్గా ఈ లేజినెస్కి ప్రోక్రాస్టినేషన్కి డిఫరెన్స్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర టైం ఉండి మనకు ఒక యాక్టివిటీ ఉన్నా మనం దాన్ని చేయడానికి చిన్నగా చేద్దాంలే, రేపైనా అయిద్ది, మనకు అది అయిద్దని తెలుసు, అయినా కానీ రేపైనా చేద్దాంలే, అలా డిలే చేసుకుందాంలే, అప్పుడే ఎందుకు అనుకునేదాన్ని లేజినెస్ అంటాం. అదే మనకు ఒక పని చేయడానికి టైం ఉంది, మనం చేయగలమని అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. అప్పుడు మనకి అనిపించింది, అయ్యో నా వల్ల ఇద్దా, మనం చేయలేమేమో, ఇలా ఇలా మైండ్లో మీ అందరికి మీరే అనుకోవడం, మన వల్ల కాదేమోలే, చేస్తే ఇప్పుడు చేస్తే ఏమైద్దో, చిన్న చేద్దామా, ఇలా అనుకోవడాన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. లేజినెస్కి ప్రోక్రాస్టినేషన్కి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఏదైనా ఒక వర్క్ని డిలే చేస్తారు. అయితే లేజినెస్ ఏందే, మనకి చేసేంత సత్తా ఉందని తెలిసినా కానీ చేయకపోవడం లేజినెస్. మనకి సత్తా లేదు అని అనుకోవటం, నీకు సత్తా ఉన్నా సత్తా లేదని అనుకోవడమే ఈ ప్రోక్రాస్టినేషన్. ఈ రెండిటి వల్ల మనం ఏం చేయాలన్నా మన లైఫ్లో మనల్ని వెనక్కి నెడతా ఉంటాయి. సో వాటిని మనం ఎలా దాటాలనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. మెయిన్గా 4 స్టెప్స్, 4 మెథడ్స్లో మనం వీటిని మన లైఫ్లో ఎలా పోగొట్టుకోవాలి, వీటిని పోగొట్టి మన లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సెల్ఫ్ థాట్స్ ఆర్ సెల్ఫ్ టాక్. మనం పనులు డిలే చేయడానికి మెయిన్ కారణం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే. చాలామంది చెప్పేది ఏంటండి, మన థాట్స్ అయినా మన ఎమోషన్స్ అయినా మనం చేసే పని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మన పాజిటివ్గా ఉంటే మనం చేసే పనిలో అంత ఈజీగా పాజిటివ్ నేచర్కి అయింది. మనం నెగిటివ్ థాట్స్తో నెగిటివ్ థింకింగ్ ఉంటే మనం చేసే పని అంత డిలే అవటం లేకపోతే చేయలేకపోవటం జరిగింది. 95% సెల్ఫ్ టాక్ వల్లే అది జరగడమా లేకపోతే డిలే అవ్వటం అనేది మెయిన్గా ఆధారపడి ఉంది. మనం ఎప్పుడు ఆప్టిమిస్టిక్గా ఉండాలి. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా మనం గుడ్ వే ఆర్ పాజిటివ్ వేనే మనం తీసుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలంటే అనవసరం వాటిని పట్టించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకోండి, అప్పుడు అయ్యో నాకెందుకు అయ్యింది ఏంటి అని ఆలోచించి టైంని అక్కడే ఆగిపోవటం, మన లైఫ్ని అక్కడ స్ట్రక్ అవ్వడం కాకుండా మనకి ఎందుకు అయింది, మనం ఏం మార్చుకోవాలి, లేదంటే మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళతో మనం ఏం చూసుకోవాలి, ఎంత కంపాటబిలిటీ మనం పెంచుకోవాలనేది దాంట్లో ఉండాలి. లేదంటే ఓకే ఇది మన మంచిగా జరిగింది అనుకొని మనం నెక్స్ట్ కెరీర్ మీద వాటి మీద ఫోకస్ చేసి మనం ఎంత గ్రో అవ్వాలి, మన లైఫ్ని ఎలా మలుచుకోవాలనేది ఆ విషయంలోనే మనం చూస్తూ ఉండాలి. అంతేకాని అక్కడ ఆగిపోకూడదు. అలానే ఏదైనా పని చేసేటప్పుడు ఇది అవ్విద్దా లేదని కాను, ముందు మనం ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఒక పాజిటివ్ వేలో. అసలు మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్తో సెల్ఫ్ టాక్తో మీ థాట్స్ని పాజిటివ్ వేలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, ఏది మనల్ని వెనక్కి లాగుతుంది. వాట్ హోల్డింగ్ యూ బ్యాక్. సపోజ్ మనం ఒక వ్యాపారం పెట్టాలనుకున్నాం అనుకో, మనలో ఉన్న ప్రోక్రాస్టినేషన్ ఇలా చెప్తుంది, అరే వ్యాపారం పెట్టడం అంటే చాలా డబ్బు అయ్యిద్ది, చాలా ఖర్చు అయ్యిద్ది, నువ్వు నష్టపోతావు అని చెప్పి. అలాంటప్పుడు అసలు మనం పెట్టాలనుకున్నది కూడా భయంతో ఆపేస్తాం. సరే వ్యాపారం అంటే అది అందరికీ సెట్ అవ్వదు అనుకోవటం, సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాల్కులేషన్స్. కానీ అదే ప్రోక్రాస్టినేషన్ మన జాబ్ చేసేటప్పుడు కూడా అనిపిస్తే మటుకి మనం చాలా డేంజర్లో ఉన్నట్టు. ఎగ్జాంపుల్, జాబ్లో మనకు ఒక టాస్క్ ఇచ్చారు, కొంత ఈ 1 వీక్ అనో ఇంతలో కంప్లీట్ చేయమని. మనం ఆ టాస్క్ని స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేసాము, ఓహో అది అయితే ఈ కమాండ్ ఇస్తే ఇలా ఇద్దా, లేదంటే మనం ఇలా చేస్తే అలా తప్పు అంటారేమో, లేకపోతే ఇలా చేస్తే వాళ్ళు ఇలా చేశారు నువ్వెందుకు ఇలా చేసావు అంటారా, ఇలా రకరకాలుగా ఆలోచించి అసలు చేయడం ఆపేసుకుంటే డిలే చేసుకుంటూ వస్తాడు. అట్ ది ఎండ్ ఒక డెడ్ లైన్ అయితే వచ్చింది, అప్పుడు వచ్చి అడుగుతారు ఏది ఇచ్చిన టాస్క్ ఏదంటే
అయ్యో ఇలా అన్ఫినిష్గా ఉందండి, నేను ఇన్ని రకాలుగా ఆలోచించాను కానీ ఇది చేయలేపను. నువ్వు ఎలా ఆలోచించావు, ఎందుకు ఆలోచించావు అనేది కాదు, ఎందుకు చేయలేదని అడుగుతా. అలాంటప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిందంటే ఏదైనా టాస్క్ని మనం అవాయిడ్ చేయడానికే ఎక్కువ ట్రై చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం అని మనల్ని మనమే అనుకోవాలి. ఓకే, దీనికి ఈ స్కిల్ కావాలా, ఈ ఎబిలిటీ కావాలా, మనకి ఏం కావాలి, మనం ఏమేమి సమకూర్చుకోవాలి, ఇలా ముందు ఆలోచించుకొని వెళ్ళాలి. అంతేకాని ఇచ్చిన ప్రతి దాంట్లో అదే ఇట్లా ఇలా ఇద్దేమో, అదైతే ఇలా ఇద్ది అని మనకి మనమే వెనక్కి లాగేసుకుంటా వెళ్ళటం కాదు. ఏదైనా పని ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన స్కిల్ ఏంటి, ఎబిలిటీ ఏంటి, మనం ఎంతవరకు ఉన్నాం, మనం ఏం నేర్చుకోవాలి, అలా వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్నాల్డ్ ఉన్నాడు. ఆర్నాల్డ్ జిమ్కి వెళ్తున్నప్పుడు అందరికన్నా తక్కువగా ఉండుంటాడు. ఫస్ట్ టైం జిమ్కి వెళ్తున్నాడు. ఆ పక్కన వాళ్ళని చూసి భయపడి, అమ్మో వాళ్ళలాగా నేను ఎప్పుడు బాడీ చేయాలి ఇలా అనుకుంటే టెర్మినేటర్ చేసేవాడు కాదు. అందులోనూ ఆర్నాల్డ్ అని ఫస్ట్ డే టెర్మినేటర్కి వెళ్ళా. ఆర్నాల్డ్ జిమ్కి వెళ్ళి ట్రైన్ అయ్యి తన బాడీని ట్రైనప్ చేసి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి. కాబట్టి ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఆ ట్రాక్ మీద ఉండాలి. ఏం కావాలా, మనకేం స్కిల్ కావాలా ఏంటని తెలుసుకొని పోతూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో ఒక మన అబ్స్టాకిల్ మనమే వేసుకొని మనం ఆపుకోకూడదు. సపోజ్ రేపు మనం ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఇది ఉందన్నప్పుడు ముందు అనుకోడు, ఓకే రేపు మనం స్టార్ట్ చేస్తుంటే ఒక టాస్క్ని ఇలా అయితే ఈ అవర్ని ఇలా కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇలా అయితే ఇలా కంప్లీట్ చేసుకోవాలి, మనం ఇచ్చిన వేలో మనకి ఉన్న ఎబిలిటీ ఇలా, ఓకే మనం కొంత నేర్చుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని మనం వెళ్తూ ఉండాలి. అంతేగాని అసలు ఏం చేయకుండా ఇది ఆగిపోయిద్దంటే దానికి ఎవరు ఏం చేయలేము. కాబట్టి మనల్ని ముందు వెనక్కి లాగే పని ఏంటి, తీసి పక్కన పెట్టండి. మనం ఎంతవరకు వెళ్ళాలి, మనం ఏం చేయాలి, చేసింది తప్పు రైట్ మనం చేసి వాళ్ళకి చూపించి, లేదంటే ఏదైనా స్టడీ పరంగా అయితే మనం ఈ డేలో ఇది కంప్లీట్ అవుతున్నప్పుడు ఎలాగైనా మనం కంప్లీట్ చేయాలి. అంతేగాని ఒకరు సినిమా పిలిచాడు మనం వెళ్ళిపోయాం, సినిమా పిలిచాం కాబట్టి వెళ్ళాము, లేదంటే మనకి ఈరోజు అయిపోద్దే అది చెప్పొద్దు. సినిమాకి వెళ్ళాలని ఉన్నా నీ టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళండి, లేదంటే వెళ్ళి వచ్చి కంప్లీట్ చేయండి ఆ డేలో. అప్పుడు మీరు ఒక హైతో ఆ డేని ముగిస్తారు. లేదంటే ఇది ఒక హ్యాబిచువల్ లాగా అలవాటు అవుతూ ఉండిద్ది. సో సెకండ్ స్టెప్, మనల్ని ఏది వెనక్కి లాగుతుందో దాన్ని అబ్స్టికల్ని పక్కకి తీసి పెట్టాలి, లేదంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూడాలి. స్టెప్ నెంబర్ 3, డివైడ్ ద యాక్టివిటీ ఇంటూ స్మాల్ టాస్క్స్. ఒక పనిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఆ టాస్క్స్ ఏది చేయాలో దాన్ని ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్లో ఉన్న ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది కంపల్సరీ చేయాలి, అవి చేయకపోతే ఆ డే ఎండ్ కాకూడదు. ఇలా పెట్టుకోండి. టాస్క్స్ అంటే యాక్టివిటీ పెద్ద పెద్ద ఏవో గోల్స్ అని కాదు, చిన్న ఈరోజు మనం ఒక పని చేయాలి అన్నప్పుడు ఫస్ట్ టాస్క్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అది ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టండి. ఇలా చిన్న టాస్క్స్, వాటికి ఏం కావాలి అవి తెచ్చుకున్నామా, తర్వాత వాటికి ఎంత టైం ఇవ్వాలి అది ఇచ్చాము, ఏమేమి బుక్స్, ఇలా చిన్న టాస్క్స్గా మీరు డివైడ్ చేసుకోండి. ఒక యాక్టివిటీని చిన్న టాస్క్లు డివైడ్ చేసి వాటిని ఫస్ట్ ఏం చేయాలి అని ఒక ఆర్డర్లో ఒక చోట రాసుకొని ఆ డేలో కంపల్సరీ అవి చేస్తేనే మీరు ఆ డే ఎండ్ అయినట్టు అనుకోవాలి. అలా ఎవ్రీడే చేస్తూ ఉంటే మనకు ఒక హ్యాబిచువల్ అయిపోయి కొద్దిగా ఎనర్జెటిక్గా ఏ టాస్క్స్ అయినా మనం చేస్తూ ఉంటాం. టాస్క్ చేసే ప్రతిసారి సింపుల్ చిన్న గోల్స్ పెట్టుకోండి. చిన్న అంటే ఇక్కడ నుంచి ఈరోజు మనం ఒక 5 pages రీడింగ్ ఇవ్వాలి, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలంటే ఇరగబెట్టి చేయడానికి జస్ట్ స్టార్ట్ చేయండి చాలు మనకి. అలా ఒక యాక్టివిటీని, పెద్ద యాక్టివిటీని చిన్న స్మాల్ టాస్క్స్ డివైడ్ చేసి కంప్లీట్ చేస్తూ ఉండండి. ఇలా మనం ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయొచ్చు టాస్క్స్ వైజ్. ఇలా చేస్తే ఎంత పెద్ద టాస్క్ అయినా ఈజీగా కంప్లీట్ అయ్యింది. స్టెప్ నెంబర్ 4, ద ఫైనల్ స్టెప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. మనం పైన చెప్పిన 3 స్టెప్స్ని ఈ టైం మేనేజ్మెంట్ అనేది లేకపోతే మొత్తం వేస్ట్ అయింది. కాబట్టి ఇందాక చెప్పిన మూడో స్టెప్లో చెప్పిన టాస్క్స్ని మనం
ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఏ టైం కంప్లీట్ చేయాలనేది మనం ఈ టైం మేనేజ్మెంట్లో చూడాలి. ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే ఒక ప్లాన్ గీసుకోమన్నాం. ఆ ప్లాన్ని ఏ టైంలో ఏమేం చేయాలనేది కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. టైం మేనేజ్మెంట్, ఈ టైంకి ఇది చేస్తాం, ఈ టైంకి ఇది చేస్తామని. ఫర్ సపోజ్ మనం ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో రిలేటివ్స్ వచ్చారనో లేకపోతే ఏదో ఒక అబ్స్టాకిల్ అయ్యి ఆ పని ఆగుతుంది అని అనుకోండి. అలాంటప్పుడు ఆ టాస్క్ని ఎక్కడ కంప్లీట్ చేయాలనేది కూడా ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా టైం మేనేజ్మెంట్లో మనం ఏ టాస్క్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలి, లేదా ఏ టైంకి మనం ఎంత చేయాలి, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేకవాలి, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ అసలు ఆర్డర్లో పెట్టుకోవాలి, ఇవన్నీ అయ్యాయనంటే అవ్వవు. అవ్వేలా మనం చేసుకోవాలి. అవన్నీ మీరు ముందు నుంచి చేస్తామంటే అసలు ఈ వీడియో చూసేవాళ్ళే కాదు. కాబట్టి మనం అలా అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఇలా వెళ్ళాలి. మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏదో ఎవరో ఒక గొప్ప మనిషి ఏదో చేస్తారని కదా, మామూలు సింపుల్ హ్యాపీ లీడ్ లైఫ్ చేసి ప్రతి ఒక్కరూ కొన్ని రెగ్యులేషన్స్ అండ్ ఇలా పెట్టుకొని ఒక ప్లానింగ్ పెట్టుకొని మనం వెళ్తూ ఉండాలి. ఈ ప్లానింగ్ అంటే మనం ఐఏఎస్కి లేకపోతే దేనికి ప్రిపేర్ అవ్వదు, వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇలానే అవుతారు. కానీ మీరు ఏదో పెద్దగా ఏదో చేస్తారో అనుకోండి, చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేయండి. ఎవ్రీడే ఈ టైంకి లేవాలి, ఈ టైంకి లేచినప్పుడు ఈ టైంలో మనం ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఈ టైంకి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇలాంటి సింపుల్ వాటితో స్టార్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ స్కిప్ అయితే నెక్స్ట్ దాన్ని ఎక్కడ టాస్క్ కంప్లీట్ చేయాలి ఇలా అనుకోండి. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక 1 డే ట్రిప్ గోవాకి వెళ్తున్నాం అనుకోండి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? అదే గోవా ట్రిప్ అంటే 1 డే అయితే 3 days నుంచి ప్లాన్ వేసి ఎలా చేయాలి, ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి ఇలా అనుకొని దాన్ని యాక్టీజ్గా ఫాలో అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ ట్రిప్గా చేసుకుంటాం. అలానే మనం ఏదైనా టాస్క్ చేస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా, మీకు ఇష్టమైన గేమ్ లాగో లేకపోతే మీకు ఇష్టమైన హాలిడే లాగో అనుకోండి. చాలా సింపుల్గా అవుతాయి. ఇలా అనుకుంటేనే మనం చాలా సింపుల్గా చేయగలం. అదే ఏదో పెద్ద పనిలాగా అనుకుంటే ఏది అవ్వదు. ఫస్ట్ ఈ లేజినెస్కైనా ప్రోక్రాస్టినేషన్ అనే వాటికైనా ముందు మనం ఎప్పుడు డిలే చేయకుండా ఉండటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. డిలే చేయడం అంటే పెద్ద తప్పేం కాదు కదా అనుకోవద్దు. అలాంటి చిన్న డిలే చేస్తూ వచ్చినా మన లైఫ్ని మనం వెనక్కి నెట్టేసుకున్నట్టు అయింది. కాబట్టి ఏమైనా వచ్చినా చిన్నగా స్టార్ట్ చేయండి. ఇలా ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా పాయింట్స్ వచ్చినా పేపర్ మీద పెట్టి రాయండి. మనం ఇలా చేయాలి, ఇలా ప్లాన్ చేసుకుందామని. సింపుల్గా ప్లాన్ చేయండి. సక్సెస్ఫుల్గా నిలవండి. ఈ వీడియోలో మనం నేర్చుకున్న 4 స్టెప్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్, సెల్ఫ్ థాట్స్. పాజిటివ్ థింకింగ్లో ఉండండి. ఎప్పుడు పాజిటివ్ నేచర్గా ఉండండి. సెకండ్, వాట్ హోల్డింగ్ యూ బ్యాక్. మనల్ని వెనక్కి ఏం లాగుతుంది, మనకి అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏం స్కిల్ కావాలి, ఏం ఎబిలిటీ కావాలి, మనం దాని గురించి ఆలోచించి మన పనిముట్లు మనం సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్, డివైడ్ ద యాక్టివిటీ ఇంటూ టాస్క్స్. ఒక యాక్టివిటీని చిన్న యాక్టివిటీ కానీ ఒక డేనైనా చిన్న టాస్క్ లాగా డివైడ్ చేసుకోండి. ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫోర్త్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్. ఆ చిన్న టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఏ టైంకి కంప్లీట్ చేయాలి, లేదా డేని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ టైం మేనేజ్మెంట్లో మనం చూడాలి. ఈ 4 డైలీ పాటిస్తూ ఒక సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ వెళ్ళాలంటే చాలా సింపుల్గా వెళ్ళాలి. పెద్దగా ఆలోచించకండి. మీరు ఎంతసేపు ఈ వీడియో చూసారంటేనే కంపల్సరీ మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు రేపు నుంచి ఇలా చేయాలనుకున్న వాళ్ళు కామెంట్లో ఐఆమ్ రెడీ అని ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోని చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇలా చేయడమే మాకు ఎంతో ఎంకరేజింగ్ లాగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకుని వచ్చి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంచుతామని ఆశిస్తూ, ఇంతసేపు విన్న వ్యూవర్స్ అందరికీ ఒక బిగ్ థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాని టాక్స్ ఛానల్ ఫర్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్ and for more motivation. Thank you.